మిర్జాపూర్ ఇది ఎంత సక్సెస్ఫుల్ వెబ్ సిరీసో అందరికీ తెలుసు. దీని ఫస్ట్ 2 సీజన్స్ సక్సెస్తో సీజన్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉండేవి. ఇప్పుడు ఆ అంచనాలతో సీజన్ 3 జూలై 5th నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్స్, టోటల్ డ్యూరేషన్ 8 అవర్స్ వరకు ఉంది. నేను ఫస్ట్ 2 సీజన్స్ తెలుగు డబ్బింగ్లోనే చూశాను. నాకు తెలిసి తెలుగులో ఈ వెబ్ సిరీస్ ఫేమస్ అయినంత ఏ హిందీ వెబ్ సిరీస్ అవ్వలేదు. అది నేటివిటీ, స్టోరీ, క్యారెక్టర్స్, ఎమోషన్ కంటే ఓన్లీ తెలుగు డబ్బింగ్ వల్ల సాధ్యమైంది. బూతు మాటలతో డబ్బింగ్ చెప్పడం వల్ల. అవసరమైతే లిప్సింగ్ తగ్గట్టు అక్కడ వేరే పదాలు రాసుండొచ్చు. కావాలనే బూతు మాటలతో రాగా ఆ సీజన్లను నింపేసి వదిలారు. బికాజ్ ఓటీటీ, నో సెన్సార్. ఆ సీజన్స్లో డైలాగ్స్, సీన్స్ ఎన్ని మీమ్స్, ట్రోల్స్ వీడియోస్లో వాడుతున్నారో లెక్కే లేదు. కానీ ఈసారి మాత్రం సీజన్ 3లో అడల్ట్ కంటెంట్, తెలుగు డబ్బింగ్లో బూతుల డోసు బాగా తగ్గించేశారు కంపారిటివ్లీ. కానీ అక్కడక్కడ ఆ ఛాయలు ఉంటాయి, ఆ పదాలు ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు. ఇంకా స్టోరీ ఫ్లో, స్క్రీన్ ప్లే ఫస్ట్ 2 సీజన్స్తో పోలిస్తే డల్గా అనిపిస్తుంది. కథలో ఫాస్ట్ మూమెంట్ ఉండదు. ఆల్మోస్ట్ అన్నీ అవే క్యారెక్టర్స్. 1-2 కంటే కొత్త లెంతీ క్యారెక్టర్స్ లేవు. సీజన్ 2లో మున్నా చనిపోతాడు. చావు బతుకుల మధ్య ఉన్న కాలిన్ భయ్య, అదే అఖండానంద్ త్రిపాఠి మాయమవుతాడు. కథ మున్నా అంత్యక్రియలతో స్టార్ట్ అయ్యి మిర్జాపూర్ గద్దెను గుడ్డు పండిట్ ఏలడం, బాహుబలుల మీటింగ్స్, తుపాకులు, ఆయుధాల స్మగ్లింగ్, ఆధిపత్యం, శరత్ శుక్లా ప్లానింగ్స్, కాలింబయ్య కోలుకోవడం, గోలు కిడ్నాప్, అంతే. పెద్దగా కథ ఉండదు. ఫస్ట్ 2 సీజన్స్ నడిపించినంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్స్ ఉండవు. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం కొంచెం ఫాస్ట్ అయ్యి ఊహించని ట్విస్ట్లతో ముగుస్తుంది. కానీ సీజన్ 4కి కథేం లేనట్టు, కంక్లూడ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నాకైతే సీజన్ 4 అనవసరం అనిపించింది. ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2 చూసిన వాళ్ళు కొనసాగింపుగా చూడాలనుకుంటే అది బాగా ఖాళీగా ఉంటే చూడొచ్చు. రిచ్నెస్, ప్రొడక్షన్ వాల్యూస్, టేకింగ్ ఫస్ట్ 2 సీజన్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. బూతులు, అడల్ట్ సీన్స్ కోసం చూద్దామనుకునే వాళ్ళైతే డిసప్పాయింట్ అవుతారు. సో ఫైనల్గా ఫస్ట్ 2 సీజన్స్ చూసిన వాళ్ళు ఓసారి చూడొచ్చు.